ఈ రోజు మనం అల్వాల్లో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కలవడానికి వెళ్తున్నాం. ఆయన పేరు శ్రీ పులిరాజ్ సార్ గారు. రైతు ఆత్మహత్యలు నివారించడానికి తన వంతు కృషి చేస్తూ 4000 పైచిలకు రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను కలిశాడు సార్ గారు. దాదాపు 3 లక్షల పైన కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ రైతు ఆత్మహత్య ఎక్కడుందంటే అక్కడ తన ఉద్యోగాన్ని, తన బాధ్యతను నిర్వర్తిస్తూ ఖాళీ టైంలో, తనకున్న వీకెండ్ టైంలో, తనకు ఫ్యామిలీ కేటాయించిన టైం కూడా త్యాగం చేసి ఆయన ట్రావెల్ చేస్తూ రైతుల ఉన్నతి కోసం, రైతుల బాగు కోసం, రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నాడు. అంటే ఒక ప్రభుత్వం కూడా చేయలేని పనిని దాదాపు 24 సంవత్సరాల్లో 4000 నుంచి 3000 కుటుంబాలకు ఆయన మేలు చేసిండు. దాదాపు 3000 కుటుంబాలకు మనలాంటి వాళ్ళ ద్వారా, సార్ మిత్రుల ద్వారా, లేదా ఫౌండేషన్స్ ద్వారా, స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆయనకు వీలైతే ఎక్కడంటే అక్కడ తీసుకెళ్లి ఆ కుటుంబాల్లోకి సార్ ఒక దేవునిగా నిలిచిండు. సో అలాంటి వ్యక్తిని మన ఛానల్ ద్వారా పరిచయం చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తూ, ఖచ్చితంగా ఈ వీడియోని ఎంత వీలైతే అంత ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మన రోజువారీ పనులలో భాగంగా ఎవరైనా మనం ఏం చేస్తామంటే, ఒక రోజు సెలవు వస్తే ఒక రోజు సెలవును మనం మన పర్సనల్ అవసరాల కోసం ఎలా యూటిలైజ్ చేసుకుంటాం అనేది మనం ఖచ్చితంగా మనం ఆ వైపే ఆలోచిస్తుంటాం. కానీ సార్ మాత్రం ఇప్పటి వరకు ఇది అంటే ఇంత గర్వంగా చెప్పడానికి ఇది దురదృష్టకరమైన సంఘటన సార్ అంటుంటాడు. యాక్చువల్గా సార్ ఇప్పటి వరకు 4000 పైచిలకు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను తెలంగాణలో కలిశాడు. ఆయన స్వతహాగా ఒక ప్రభుత్వ ఉద్యోగి. రోజు ఖచ్చితంగా 10 గంటలు ప్రభుత్వం అంటే పాఠశాలలో 10 గంటలు తన వృత్తిని కొనసాగిస్తూ కూడా మళ్ళీ ఎప్పుడైతే ఖాళీ ఉంటుందో ఆ ఖాళీ టైమ్స్ అన్నిటినీ అసలు రైతుల పరిస్థితులు ఇట్లా ఎందుకైతున్నాయని ఒక చిన్న అంటే ఒక దగ్గర జరిగిన ఇన్సిడెంట్ తోటి స్టార్ట్ అయిన సార్ ప్రయాణం అలా 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 ఆయన ఫ్యామిలీకి కూడా టైం కేటాయించుకోకుండా కేవలం తన ఉద్యోగాన్ని ప్లస్ ప్రవృత్తిగా రైతుల కోసం ఏమైనా చేయాలనే ఆశయంతో రైతులను కలుస్తున్నాడు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను కలుస్తున్నాడు. కలవడం ఒకటే కాదు, ఆయన తోడ్పాటును ఉంది. ఆయన వీలైన కాడికి సమాజంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులను ఉపయోగించుకొని రైతులకు సంబంధించినటువంటి ఎంతో కొంత మేలు చేస్తూ 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 రైతు ఉపకారిగా మారిపోయిన పులిరాజ్ సార్ మన ముందున్నారు. నమస్కారం సార్. ఇది చెప్పడానికి కొంచెం దురదృష్టకరమైన విషయం అయినప్పటికీ గత 24 సంవత్సరాలుగా ఆత్మహత్య చేసుకుని తెలంగాణ వ్యాప్తంగా చనిపోయిన 4000 రైతు కుటుంబాలను కలిసారు. ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఒక స్కూల్ సంబంధించి చాలా మంది విద్యార్థుల భవిష్యత్తు ఆయన చేతుల మీద ఉంటుంది. ప్లస్ ఆయన ఫ్యామిలీని కూడా చూసుకోవాలి. అయినప్పటికీ కూడా ఆయన ఫ్యామిలీతో పాటు సమాజానికి, రైతులకి మనవంతు ఏదో ఒకటి చేయాలన్న ఒక తపనతోటి, ఒక కృషితోటి, అది కూడా ఉద్యోగం చేసుకుంటూ సెలవు రోజుల్లో ఆల్మోస్ట్ ఆయన కెరియర్ మొత్తం 24 సంవత్సరాలు ఆయన కెరియర్ మొత్తం ఫ్యామిలీకి కేటాయించిన టైం మొత్తం సమాజం కోసం, రైతుల కోసం, రైతుల బాగు కోసం ఆ వ్యక్తిని మనం పరిచయం చేయడం నిజంగా గర్వకారణంగా ఫీల్ అవుతూ రైతు ఆత్మహత్యల వైపు వెళ్ళడానికి ప్రేరేపించిన సంఘటన మాది ఉమ్మడి జిల్లా. మా కుటుంబం కూడా పూర్తిగా వ్యవసాయం. మా ఫాదర్, నేను కూడా అంతా వ్యవసాయం. మాకు 22 ఎకరాలు ఉండేది. 22 ఎకరాలు ఉన్నా కూడా ఎప్పుడు అప్పులలో ఉంటుంది. అంటే రైతు ఎప్పుడైనా కూడా 99% అదనపు ఆదాయం లేకపోతే, వ్యవసాయదారులు ఎవరైనా కూడా అదనపు ఆదాయం లేనప్పుడు తప్పకుండా వాళ్ళు అప్పులలో ఉంటారు. అంటే ఎవరైతే అప్పులు ఉంటారో వాళ్ళకి అదనపు ఆదాయం అట్లా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా ఎప్పుడు అప్పులే ఉంటుంది. ఆ దిశగా 2000 కంటే ముందు అంటే 95 నుంచి మొదలు పెడితే దాదాపు ఒక 10-15 బాగా కనిపించింది. వర్షాలు లేక మాకు 22 ఎకరాలు ఉన్న వ్యవసాయదారులు మాకు ఎప్పుడు అప్పులు 95 నుంచి 95 కంటే ముందు నుంచే 90 నుంచి దాదాపు 1990 నుంచి రైతు ఆత్మహత్యలు స్టార్ట్ అయింది. అంటే ఎక్కడైనా కూడా ఏ ఉత్పత్తి అయినా ఆ ఉత్పత్తిని చేసేటప్పుడు ధర నిర్ణయిస్తారు. ఈ ఆదాయ భద్రత లేని ఒకే ఒక రంగం అది వ్యవసాయం. అట్లా 95 నుంచి మొదలు పెడితే దాదాపు మనం రైతు కుటుంబం ఇప్పుడు మోటు కాలిపోవడం, లేకపోతే రాళ్ళుబడి పంటలు పాడైపోవడం, లేకపోతే నిధులు లేకపోవడం ఇట్లాంటివి ఉన్నప్పుడు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పి ఒక థాట్ వచ్చింది. అంటే నేను కాకతీయ యూనివర్సిటీలో పీజీ ఎకనామిక్స్ చేస్తున్నప్పుడు అప్పుడు ఆత్మహత్యలు బాగా జరుగుతున్నప్పుడు అనిపించింది. మా ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నప్పుడు ఇట్లా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రమాదకరంగా దేశానికి అన్నం పెట్టే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. అప్పుడు పేపర్లో వచ్చిన వాటిని నేను రికార్డ్ చేయడం మొదలు. ఫస్ట్ ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన ఆత్మహత్యలు మాత్రమే రికార్డ్ చేయడం మొదలు. రికార్డ్ చేస్తే కరెక్ట్ కాదు కదా, అసలు నేపథ్యం ఏంటి, వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పి
నేను ఆ పరిసర ప్రాంతంలో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రాంతంలో పోయి ఎందుకు ఆత్మహత్య జరిగిందని తెలుసుకోవాలి. అట్లా నా నేపథ్యం 2000 నుంచి ఆత్మహత్యల రికార్డు, తర్వాత డైరెక్ట్ గా ఆ కుటుంబాన్ని కలిసి అసలు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆ నేపథ్యం ఎందుకు ఏర్పడ్డది, తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత వాళ్ళ కుటుంబం కానీ, పేరెంట్స్ కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, అప్పులు కానీ ఎట్లా ఇప్పటి వరకు ఆ దిశగా నేను ప్రయాణం చేస్తున్నాను. ఈ వీసా మీకు మీరు చిన్నప్పటి నుంచి చదువుతున్నప్పటి నుంచే పడిందా, లేకపోతే అంటే డిగ్రీ అయిపోయింది అంటే ఎప్పుడు కూడా నాకు ప్రశ్న ఉండేది. ఏం ప్రశ్న అంటే, ఇంత వ్యవసాయం చేస్తున్నా కూడా ఎప్పుడు ఎందుకు అప్పులు ఉంటాయి? అంటే మాకు ఒక్కరికే కాదు, వ్యవసాయం చేసే కుటుంబాలందరికీ కూడా అప్పులు ఉంటాయి. ఎందుకు అప్పులు ఉంటాయి అంటే, మామూలుగా ఒక్కరు పని చేసే బిజినెస్ చేసుకోవాలి కానీ మిగతా ఏ రంగంలో అయినా వాళ్ళకి అప్పులు ఉంటాయి. అప్పులున్నా తక్కువ అప్పులు ఉంటాయి. ఎక్కువ అప్పులు ఉంటే మళ్ళీ 24 గంటలు కుటుంబ సభ్యులందరూ కూడా పనిచేయాలి. ఇంకా చిన్న పిల్లల నుంచి 5 సంవత్సరాల నుంచి పిల్లల నుంచి మొదలుపెట్టి పండు ముసలి వరకు కూడా లాస్ట్కు ఒక భార్యను కొట్టుకురావడానికి ఒక ముసలాయన 80 సంవత్సరాలు ముసలాయన కూడా పైకడికి పోయి వస్తా ఉంటారు. అంటే నాకు క్వశ్చన్ ఏం ఏర్పడదంటే, కుటుంబ సభ్యులు 8 మంది ఉన్న 6 ఉన్న అందరూ వ్యవసాయం పని చేస్తా ఉంటారు. డే అండ్ నైట్, రాత్రి పగలు తేడా లేకుండా పండుగ ఉండదు, పాపం ఉండదు, ఏది ఉండదు. మరి ఇంత వ్యవసాయంలో పనిచేస్తున్న కూడా ఎందుకు అప్పులు ఉంటున్నాయి? ఎవరి మెడలో కూడా ఇప్పటికి చూడండి, ఎవరి మెడలో కూడా పుస్తకాలు బంగారు తక్కువ ఉంటుంది వ్యవసాయం. నాకు ఆ క్వశ్చన్ ఏర్పడదు, ఎందుకు ఇంత దేశానికి అన్నం పెట్టే రైతు ఇంత దుస్థితి ఎందుకు? నాకు బేసికల్ 10th క్లాస్ నుంచే దాదాపు మొదలైంది. నా పీజీ తర్వాత నాకు ఒక మైండ్ మ్యాచ్ రికార్డ్ చేయాలని ఆలోచన. మీరు మొదలు పెట్టినప్పుడు 24 ఏళ్ల కింద పరిస్థితి 2024లో ఉన్నాం. అప్పటికి ఇప్పుడు రైతు పరిస్థితి, రైతుకు సంబంధించిన రేట్లు అవి ఏమన్నా మారినాయి అంటే, ఈ పుస్తకాలు అనేది ఇప్పటికీ అప్పుడేమో తాకట్టు దగ్గర ఉంటుంది, ఇప్పుడు బ్యాంకులో తేడా అది మాత్రమే మారింది. రైతు జీవన ప్రమాణాల కోసం ప్రభుత్వాలు ఎన్నో పాలసీలు చేస్తున్నాయి, కానీ ఒకే ఒక సింగిల్ విధానం పాలసీ, రైతు ఏదైతే పండించుకుంటారో దానికి రైతే నిర్ణయాధికారం, ధర నిర్ణయాధికారం తీసుకొస్తే బాగుంటుంది. మీ ఈ జర్నీ మొత్తంలో మీరు రైతుల దగ్గర ఎంతో మంది నడుచుకున్నారు. వాస్తవంగా అంటే మీ దగ్గరకు వచ్చి మేము చేసిన రీసెర్చ్ లో కూడా మెయిన్ గా చెప్పేది రేటు డిసైడ్ ఫ్యాక్టర్ అనేది ప్రభుత్వం చేతిలో కూడా లేదు. అది అంటే ఏం చేస్తే ఇది ఈ ప్రమాణాలు చేతి కావాలి అంటే, ముఖ్యంగా ప్రపంచంలో ఏ వస్తువులు గుండు కింద నుంచి మొదలు పెడితే రాకెట్ వరకు, సెల్ ఫోన్ కానీ, వాచ్ కానీ, పెన్ను కానీ, ప్రతిది కూడా ఎవరైతే ఉత్పత్తి చేస్తారో ఉత్పత్తిదారుడే ధర నిర్ణయిస్తారు. ప్రపంచంలో ఎక్కడైనా గుండు కింద నుంచి. దురదృష్టం ఏంటంటే, వ్యవసాయంలో పండే 600 రకాల పంటలకు కేవలం తూతు మంత్రంగా కేంద్ర ప్రభుత్వం 22 రకాల పంటలకు మాత్రమే మద్దతు ధర ప్రకటిస్తుంది. ఆ మద్దతు ధర కూడా వాస్తవానికి పెట్టుబడులు పెరుగుతా ఉన్నాయి కానీ ఆదాయం తక్కువగా ఉంది. అంటే బేసికల్ గా ఎవరైతే ఉత్పత్తి చేస్తారో, అంటే మామూలుగా మనం ఏ తయారు చేసినా, ఇప్పుడు సపోజ్ ఏదైనా ఆటో అని నడిపించుకుంటారు, ఇక్కడ నుంచి అక్కడికి రేటు నిర్ణయించేది ఆటో నడిపించడాన్ని నిర్ణయిస్తారు. ఒక పెన్ను తయారు చేస్తే ఆ పెన్ను ఇక్కడ నుంచి అంటే ఢిల్లీలో తయారైన పెన్ను హైదరాబాద్ లో కానీ, నిజామాబాద్ లో కానీ ఏ రేటు నిర్ణయిస్తారు. కానీ ఆరుగాలం కష్టపడి పండించే పంటలకు మాత్రం ప్రభుత్వం ధర నిర్ణయిస్తుంది, అది మాత్రంగా నిర్ణయిస్తుంది, లేకపోతే మధ్య దళాలు నిర్ణయిస్తారు. మనం చాలా సార్లు చూస్తున్నాం, ప్రతి సందర్భం ఒక్కొక్కసారి పంట చేతికి రానప్పుడు హై రేట్ ఉంటుంది, రైతుల చేతికి వచ్చేసరికి లో పడిపోతుంది, మళ్ళీ రైతుల చేతి నుంచి దళాల చేతులు ఆటోమేటిక్ పెరుగుతూ ఉంటుంది. నేను అనేది ఏంటంటే, రైతులు అంటే ఎవరైతే ఉత్పత్తి చేస్తారో ఆ ఉత్పత్తిదారులు మాత్రం ధర నిర్ణయించినప్పుడు రైతులకు లాభం జరుగుతుంది తప్ప ఈ మామూలుగా ఏదో తూతు మంత్రంగా 50 రూపాయలు వరి క్వింటాలకు దాదాపు ఏ గ్రేడ్ అయితే 2060 రూపాయలు, దాని పెట్టుబడి ఒక ఎకరాకు దాదాపు 40-45 వేలు అవుతుంది. అంటే రేట్ పెరుగుతా ఉంది, అంటే పెట్టుబడి పెరుగుతుంది కానీ ధరలు మాత్రం, పంటలకు ధరలు మాత్రం పెరుగుతాయి. అట్లా రైతులు రోజు కృషించకపోతుంది, అంటే అప్పుల్లో కూరుకపోతుంది. అంటే రైతుల అప్పులలో కూరుకుపోవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వాలు. 24 సంవత్సరాల కింద రైతు ఎలాంటి దీనమైన పరిస్థితిలో రీసెంట్ గా కలిసిన రైతు, రీసెంట్ గా కూడా ఆత్మహత్య చేసుకున్న రైతులు, అంటే అక్కడ ఇక్కడ అప్పుడు పరిస్థితి ఒకరి, ఉదాహరణకు ఒకరి మన ప్రేక్షకుల కోసం అప్పటి పరిస్థితి ఒకటి, ఇప్పుడు 2024లో రైతుల పరిస్థితి, అంటే కారణాలు ఏంటనేది మన ప్రేక్షకులకు అంటే ముఖ్యంగా ఒక 2000 కంటే ముందు ప్రతి రైతు కూడా స్వయం సమృద్ధి సాధించుండేది. అంటే విత్తనాలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి.
ఇంత ఈ గ్రేడింగ్ అనే సిస్టమ్ లేదు. ఇంతకు అంటే 2000 కంటే ముందు విత్తనాలు రైతు చేతిలో ఉండేవి, ఎడ్లు బండి రైతు చేతుల్లో ఉండేవి, కార్మికులు రైతు చేతుల్లో ఉండేవి. దాదాపు ఆ పంటలు అమ్ముకోవడం వాళ్ళ ఊర్లో వాళ్ళ కళ్ళంలోనే అమ్ముకుంటారు. ఈ 20 సంవత్సరాలు ఏం తేడా వచ్చిందంటే ఏ రైతు ఇంట్లో కూడా ఇప్పుడు విత్తనాలు లేవు. మేము చిన్నగా ఉన్నప్పుడైతే అన్ని విత్తనాలు ఉండేవి, రైతు ఇంట్లో ప్రతి విత్తనం ఉండేది. కానీ ఇవాళ ఏమైంది, సీడ్ కంపెనీల చేతులు మనం భారతదేశ వ్యవసాయ రంగం ఆధారపడి ఒక బియ్యం తప్ప రైతు ఇంట్లో ఏముండదు. తర్వాత ఎడ్లు బండి పోయినాయి, ఎడ్లు బండి పోయి ట్రాక్టర్లు వచ్చినాయి, హార్వెస్టర్ వచ్చింది, కూలీలు కూడా తక్కువైపోయారు. అంటే వ్యవసాయం వైపు అటువైపు పోతలేదు. తర్వాత ఈ పంటలు అమ్మడం కూడా ప్రభుత్వంపై ఆధారపడి అమ్ముకోవాల్సి వస్తుంది. అంటే ప్రభుత్వం మార్కెట్ యార్డ్ ఓపెన్ చేస్తేనే అమ్ముకోవడం. గతంలో అయితే 20 సంవత్సరాల క్రితం ఎట్లుందంటే ఊర్లో ఉండే దళారులు అనుకోవచ్చు, లేకపోతే సావుకారు, అంటే మనకు అప్పు ఇచ్చి వాళ్ళు డబ్బు తీసుకుంటారు, వాళ్ళు కొంత లాభం పొందేటోళ్ళే అయినా కూడా మన కళ్ళంలో వాళ్ళు పంటలు తీసుకుపోయాడు. మళ్ళీ మన ఇంటికే వాళ్ళు యూరియా కానీ అవన్నీ పెస్టిసైడ్స్ కానీ వాళ్ళు తెచ్చించారు. ఇవాళ వ్యవసాయ రంగం పూర్తిగా కార్పొరేట్ వ్యవస్థలపైన ఆధారపడి మన భారతదేశ వ్యవసాయ రంగం నడుస్తుంది. గత 20 సంవత్సరాల క్రితం రైతు మీదనే ఆధారపడి వ్యవసాయం నడిచింది. రైతు కూడా ఇప్పుడు అప్పుడున్నట్లు వ్యవసాయం అంటే వాతావరణ పరిస్థితులు కూడా అప్పుడున్నట్లు లేవు, పంట సరిగా రావట్లేదు, పెస్టిసైడ్స్ అనేది బాగా రైతుల మీద ఉత్తపడింది. యాక్చువల్లీ పెస్టిసైడ్స్ అయితే రైతుల మీద ఉత్తపడింది. ప్రతి ఒక్కరికి వాళ్ళకు ఒకటే తెలుసు, ఇది వేస్తే ఇది ఎక్కువ వస్తుందంట, ఇది వేస్తే ఇది ఎక్కువ వస్తుందంట, అట్లా వేసుకుంటా. అంటే ఈ అవగాహన కల్పించడానికి ప్రధానమైన వ్యవసాయ రంగం అనేది ఉంది. కానీ దానివల్ల అజమాయిషి అనేది వ్యవసాయ రంగానికి ఆధారితమే. సపోజ్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఒక వ్యవసాయ మార్కెట్ కమిటీ అండర్లోనే అక్కడ సంబంధించిన వ్యవసాయ అధికారులు కావచ్చు, ఆ మార్కెట్ దళాలు వ్యవస్థ కావచ్చు, ఎవరైనా వాళ్ళ అండర్లోనే డిసైడ్ ఫ్యాక్టరీ వాళ్ళందరూ. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుకుంటే, ఆయన చేయాలి అని అనుకుంటే రేటు కూడా ధాన్యం ఎక్కువ వచ్చినప్పుడు రేట్ డౌన్ చేస్తారు, ధాన్యం ఎక్కువ రానప్పుడు రేటు, అంటే ఒకరిద్దరు ఉన్నప్పుడు మాత్రం రేట్ ఇస్తున్నారు, ఎక్కువ మంది వచ్చినప్పుడు రేట్. ఇది మార్చడానికి అంటే మీ దృష్టికి వచ్చింది కదా, మీరు కూడా చాలా పెద్ద పెద్ద వ్యక్తులు కావచ్చు, సీఎంలను కావచ్చు, మంత్రులను కావచ్చు, రాష్ట్రపతి వరకు వెళ్ళొచ్చు, అంటే మీరు చేరవేశారా ప్రభుత్వం? అంటే మేము గతంలో కూడా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నప్పుడు మేము అప్పీల్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ మార్కెట్ కమిటీ చైర్మన్ చాలా మంది, ఎక్కువ మంది, అందరు కాదు కానీ ఎక్కువ మంది మార్కెట్ కమిటీ చైర్మన్లు, తర్వాత మధ్య దళాలు ఒకటి మనం చూస్తూ ఉంటాం. అంటే లక్షల క్వింటాల ధాన్యం ఉంటుంది ఆ మార్కెట్ యార్డ్, 1-2 మాత్రమే ఏ గ్రేడ్ రేట్ పెడతారు. దాదాపు 2050 రూపాయలు క్వింటాలు ఏ గ్రేడ్, 1-2 అది కూడా తక్కువ ధాన్యం ఉన్న దానికే ఏ గ్రేడ్ పెడతారు, 1-2 రాసులకు మాత్రం పెడతారు, మిగతా అన్ని బి గ్రేడ్కే ఇస్తాము పెడతారు. అంటే ఈ ఎవరైతే చైర్మన్లు, పాలకవర్గం, తర్వాత మధ్య దళాలకు, రైస్ మిల్లర్స్ కు, తర్వాత ఆయిల్ మిల్లర్స్ కు, పత్తి మిల్లర్స్ కు, వీళ్ళందరికీ అటాచ్మెంట్ ఉంటుంది. అంటే కమిషన్స్, ఆ కమిషన్స్ కు ప్రకృతి పడి ఏం చేస్తారంటే రైతులను ముంచుతాం. ఎక్కడైనా ఒకటే రేటు ఉండదు. సపోజ్ పెట్రోల్ చూడండి, ఢిల్లీలో అదే రేటు ఉంటుంది, ఒక 2-3 రూపాయలు తేడా ఉంటుంది, ఢిల్లీ ట్రాన్స్పోర్టేషన్ తేడా ఉంటుంది. అట్లా ఉండాలి. నేను అనేది ఏంటంటే ఉత్పత్తి చేసేది ఎక్కడైనా భూమిలో విత్తనం పెడితే పంట వస్తుంది, రైతు కష్టపడితే పంట వస్తుంది, రైతు ఎంత కష్టపడతాడో అంత పంట వస్తుంది. ఆ పంట ఎక్కడైనా సేమ్, ఆ కష్టం ఎక్కడైనా సేమ్. కాబట్టి రేటు అంతటా కూడా సమానంగా ఉండాల్సిన అవసరం అవుతుంది. అప్పుడు మాత్రమే రైతుకు నిజమైన ధర దక్కే అవకాశం ఉంది. కానీ వాళ్ళు ఏమైతుంది, మనం చూస్తూ ఉంటాం కూరగాయలు, టమాటాల విషయానికి వస్తే ఒక్కొక్కసారి టమాటాలు 35-40 రూపాయలు, 60 రూపాయలు, 150 రూపాయల కిలో కూడా నేను లాస్ట్ 200 కూడా ఆలోచనగా రైతులందరూ రాగానే 2-3 రూపాయలు కనీసం వాళ్ళు తెప్పిన కూలీలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. అలా చూస్తూ ఉంటాం. చాలా మంది రైతులు ఆ టమాటాలు రోడ్ల మీద ప్రాసెసింగ్ జరగాలి. ఇప్పుడు సాస్ ఉంది, చిప్స్ ఉన్నాయి, ఆలు చిప్స్, చిన్న ప్యాకెట్ కొంటే 30-40 రూపాయలు. ఒక్కటే ఆలుగడ్డతోటి ఆ ప్యాకెట్ ముక్క తయారు చేస్తారు. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ జరగాలి. ఫుడ్ ప్రాసెసింగ్ జరిగితే మాత్రమే దానికి అడిషనల్ వాల్యూ వస్తుంది. లేకపోతే ఒకటే ఆలుగడ్డ 50 పైసలు ఆలుగడ్డ తీసుకొచ్చి 40 రూపాయలకు అమ్ముతాం. అంటే ప్రాసెసింగ్ అనేది జరిగితే మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్, రైతులకు ఒక్క మామిడి పడితే 2 రూపాయలు కూడా, మనకి ఇక్కడ చూస్తే 150 రూపాయలు కిలో. ఏ పట్టణాల్లో చూసినా ఎక్కడ ప్రాసెసింగ్ కేవలం వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పట్టి పెట్టి అమ్ముతారు. కేవలం 2-3 రోజుల ప్రాసెస్ కి దాదాపు 100 రూపాయలు తేడా. అంటే ఆ ప్రాసెసింగ్ అనేది రైతుల దగ్గర ప్రాసెసింగ్ జరగాలి. ఇంత తేడా ఉండదు.
ముఖ్యంగా ఏంటంటే అటు ఉత్పత్తిదారుడు ఇటు వినియోగదారుడు ఇద్దరు నష్టపోతారు. మధ్య దళాలు మాత్రమే ఇక్కడ బాగా డెవలప్ అయిపోతారు. ఆ వ్యవస్థ ఉపగొలిపోవాలి. అంటే నేను ఏమంటున్నా మార్కెట్ కమిటీ కానీ తర్వాత మధ్య దళాలు ఒక్కటైపోతున్నారు. అందుకోసం రేట్లు రైతులకు రావట్లేదు. వాళ్ళ కమ్యూనికేషన్ తో వాళ్ళకి లాభం. దీనిలో ప్రభుత్వం అంటే ఈ మధ్యదళారీ వ్యవస్థను లేదంటే ఈ మార్కెట్ వ్యవస్థను పూర్తిగా ఎత్తేసి ప్రభుత్వం కొన్ని చేసే పరిస్థితి అంటే చేయలేదంట. ప్రభుత్వానికి హెక్టిక్ అయిపోతుంది. అంటే ఏమి కాదు. ఎందుకంటే ప్రభుత్వం అనుకుంటే ఏదైనా ఏమి కాదు. దాదాపు మనకు 300 కోట్ల క్వింటాల ధాన్యం వస్తుంది. ఆ ధాన్యాన్ని అంతా కూడా ప్రభుత్వం గురించి ప్రభుత్వం వ్యవస్థ ఉంటుంది కదా. ఒక ఊర్లో ఒక 4-5 ప్రభుత్వాలకు సంబంధించిన ఉద్యోగస్తులు అది ఈజీగా వేయచ్చు. కానీ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. ఇప్పటికి కూడా భారతదేశం దాదాపు 66% వ్యవసాయ రంగం మీద ఆధారపడి 66%. గ్రామీణ ప్రాంతంలో అయితే 100% వ్యవసాయ రంగం మీద ఆధారపడి సార్ వాళ్ళు వ్యవసాయం చేస్తారా లేకపోతే కులవృత్తి చేసుకుంటే ఇంకేదైనా చేసుకుంటారా కానీ మొత్తం మీద వ్యవసాయం మీద ఆధారపడుతుంది. 66% భారతదేశం వ్యవసాయ రంగం మీద ఆధారపడుతుంది. ఇవ్వాలంటే కూడా వ్యవసాయ విధానం లేకపోతే చాలా దురదృష్టకరం. ఒక వ్యవసాయ విధానం అంటూ లేదు. వ్యవసాయ విధానం ఉంటే దేశానికి లేదు, రాష్ట్రానికి లేదు. ఈ వ్యవసాయ విధానం లేక ఏమైతుందంటే మనం చూస్తా ఉన్నాం. ఒక్కొక్క చిన్న స్కామ్ల మీద కావచ్చు, లేకపోతే ఏదైనా చిన్న వాటి మీద అసెంబ్లీలో పార్లమెంట్ లో రోజులకు రోజు చర్చలు జరుగుతా ఉంటాయి. వ్యవసాయ రంగం మీద ఎన్ని గంటలు చర్చలు జరుగుతాయి? చర్చలు అసలు జరగవు. వ్యవసాయ రంగం భారతదేశంలో 66% 166% మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డప్పుడు ప్రతి సెషన్ లో అంటే పార్లమెంట్ లో కానీ ప్రతి అసెంబ్లీలో రాష్ట్రాల్లో ఉండే ప్రతి అసెంబ్లీలో కూడా 100% వ్యవసాయ రంగం మీద చర్చలు జరిగినప్పుడే ఏమైనా లాభం జరుగుతుంది. సమాజం అటువైపు చూస్తారు. మనం చూస్తా ఉన్నాం. ప్రతిరోజు రైతు ఆత్మహత్య జరిగిన రోజు లేదు. ప్రతిరోజు పేపర్లో వస్తుంది. చిన్నగా ప్రతి పేపర్లో చిన్నగా ఎక్కడో ఒక దగ్గర ఇస్తారు. అంటే రోజు ఆత్మహత్యలు జరిగి దాని ప్రాధాన్యత తగ్గింది. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? ఒక ప్రభుత్వం వైపు నుంచి ఒకటి కమిటీ లాగా వేసి దానికి సూచనలు చేస్తే ఆ సూచనలు కూడా ప్రభుత్వాలు పాటించే పరిస్థితులు వాళ్ళు ఇవన్నీ వ్యవసాయ శాఖ మంత్రులు కూడా తెలుసుకున్నారు. అంటే మీకు ఈ వాణి వాళ్ళ దగ్గర వినిపించే అవకాశం వచ్చిందా? అంటే వాళ్ళు ఇట్లా మీరు తీసుకున్నారా? వాళ్ళు అంటే మనం ఎప్పుడైనా రాజకీయ నాయకులు చెప్తే వాళ్ళు వినట్టే చూస్తారు. మనము 2-3 సందర్భాల్లో మన రాష్ట్ర గత ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు 194 జీవో, రైతు ఆత్మహత్య కుటుంబాలకు 190 జీవో ప్రకారం 6 లక్షల రూపాయలు ఇవ్వాలి. మేము చాలా సార్లు గత ప్రభుత్వం విజ్ఞప్తి చేసాం మంత్రులు, సార్ మీ ప్రభుత్వంలో జరిగినట్టే 2014 జూన్ నుంచి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలందరికీ కూడా 6 లక్షలు ఇస్తున్నా ప్రభుత్వం 194 జీవో తీసింది. 190 జీవో ప్రకారం 194 జీవో ప్రకారం ఆత్మహత్య చేసుకున్న 6 లక్షల రూపాయలు చాలా కుటుంబాలకు, కొన్ని కుటుంబాలకు ఇచ్చింది. తర్వాత రైతు బీమా అనేది 2018 ఆగస్టు 14 స్టార్ట్ చేసింది తెలంగాణ. దానికి 5 లక్షలు బీమా ఇస్తుంది. 5 లక్షల బీమా కూడా 18 నుంచి 59 సంవత్సరాల లోపు వాళ్ళకే 5 లక్షలు వస్తాయి. అది నార్మల్ డెత్ కానీ యాక్సిడెంటల్ కానీ ఏదైనా చనిపోతే వస్తుంది. అది ఎవరికి వస్తుంది? ఎవరి పేరు మీద అయితే భూమి పట్టా ఉంటుందో వాళ్ళకి మాత్రం వస్తుంది. అంటే ముఖ్యంగా తెలంగాణలో భూములన్నీ తండ్రుల పేరు మీద, తెలంగాణ కొడుకుల పేరు మీద ఉండవు. ఎందుకంటే అది సామాజిక హోదా అనుకోవచ్చు. అంటే తండ్రి ఉండగా నాకెందుకు మనం వాస్తవం ఒకటి ఫ్యామిలీ ఒకరు ఉన్నాం కదా, ఇద్దరు డివైడ్ చేయాలంటే కష్టం. ఆ ఖర్చుతో తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎట్లుంటుందో మనందరికీ చెప్పులు పనులు అట్లా తండ్రి పేరు ఉంటుంది. కొడుకు వ్యవసాయం చేస్తే కొడుకు ఆత్మహత్య చేస్తే కొడుకు రాదు బీమా. మేము చాలా సందర్భాల్లో ఏమన్నామంటే ఈ మీరు ఇచ్చిన 194 జీవో ప్రకారం ప్రతి రైతు ఆత్మహత్యకు 6 లక్షలు మీరు ఇస్తారు. చాలా చెప్తే వాళ్ళు ఆల్రెడీ ఎవరు చనిపోతలేరు, అసలు ఆ రైతు ఆత్మహత్య లేదు అన్నట్టుగా మాట్లాడుతూ తర్వాత మేము రైతు బీమా ఇస్తున్నాం కదా అని చెప్పి పెడచేయడం పెట్టాం. మన మాటలు అసలు ఏం పట్టించుకోరు. నేను అపాయింట్మెంట్ దొరుకుటే కష్టం. అపాయింట్మెంట్ దొరికినప్పుడు అట్లా పూర్తిగా తీసి పడేసినట్టుగా మాట్లాడతాం. నేననేది ఏంటంటే ఒక ఈ రైతు బీమా ఉంది, రైతు భరోసా ఈ ప్రభుత్వం ఆ రైతు బీమాను రైతు భరోసాను ఏం చేయాలంటే ఒక కుటుంబంలో తండ్రి పేరు మీద ల్యాండ్ ఉంటే
ఆ కుటుంబంలో ఉండే అందరికి కూడా బీమా వర్తించాలి. బీమా వర్తించాలి. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వద్దు, లేకపోతే ట్యాక్స్ కూడా కొడుకు ఎంప్లాయీ ఉంటాడు, ఇంకో కొడుకు వ్యవసాయం చేస్తాడు, ఇంకో కొడుకు వ్యవసాయం చేసే కొడుకు తన భార్యకు ఇంట్లో ఉండే అందరికి కూడా, అంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు లేకపోతే బాగా సంపాదించడం వాళ్ళకి మినహాయించి నిజమైన వ్యవసాయదారులందరికీ కూడా దాన్ని వర్తింపేయాలి, ఒక్క పేరు మీద ఉన్నారు. అదే విధంగా 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు చేయాలి. ఎందుకంటే అది గవర్నమెంట్ ఉద్యోగం కాదు. 61 సంవత్సరాలు రిటైర్మెంట్ అవ్వదు, 57 సంవత్సరాలు రిటైర్మెంట్ గవర్నమెంట్ ఉద్యోగం కాదు. సత్యదాకా కూడా వ్యవసాయం చేస్తాం. అది కుటుంబానికి అందరికీ వర్తింపేయాలని మేము చాలాసార్లు డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఛానల్ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఒక కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొని అందరికి కూడా బీమా వర్తింపేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ఇయ్యట్లే కదా, ప్రభుత్వం పాలసీ చెల్లించి వ్యక్తుల మీద పాలసీ చెల్లించి ఒక సంస్థ ద్వారా ఇప్పిస్తుంది. సో అది నాకు తెలిసిన ఎల్ఐసి ద్వారా ఇప్పిస్తుంది. సాధ్యమయ్యే పరిస్థితులు ఉంటాయి, ఈజీగా ఉంటుంది. ఎందుకంటే పాలసీ కడితే అయిపోతుంది. ఆ పాలసీ అంతా కూడా ఎల్ఐసి. వ్యవసాయ రంగం ద్వారా ప్రభుత్వానికి ఖచ్చితంగా ఆదాయం ఉంది కదా. నాకు తెలిసి మిగతా రంగాల కంటే మంచి ఆదాయం ఉంది. అంటే తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు వ్యవసాయ రైతులకు. ఇప్పుడు రీసెంట్ గా గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఆఫ్టర్ తెలంగాణ మాత్రమే రైతు బంధు కింద అమౌంట్ రైతుల ఖాతాలు తీసుకుని అది అందరికి వస్తుంది. భూమి ఉన్న వాళ్ళకి వస్తుంది, బీమా కూడా భూమి ఉన్న వాళ్ళకే వస్తుంది. ఇవి అంటే ఒక రైతుకి తన వ్యవసాయ క్షేత్రంలో పనిచేయడం రైతు గుర్తింపు, తన పేరు మీద భూమి ఉంటేనే రైతుల గుర్తింపు అనేది ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా అట్లా ఖచ్చితంగా అది పోవాలంటారు. ఇది మన ఛానల్ ద్వారా ఈ అంశం అయితే ఖచ్చితంగా ప్రభుత్వానికి అందరికి చేరవేయాలి. ఖచ్చితంగా రైతు ఆత్మహత్యల కోస విషయానికి వస్తే ఒకటే ఫ్యామిలీలో తండ్రి కొడుకు కూడా ఆత్మహత్య చేసిన సందర్భం చాలా. ఇంట్లో ఇద్దరు చనిపోవడానికి పరిస్థితులు బాగా 10 లక్షలు 20 లక్షల అప్పుల, లేకపోతే చిన్న చిన్న అంటే మన చుట్టూ ఉండేటోళ్ళు ఎవరైనా తోడ్పాటు అందిస్తే వాళ్ళు బయటపడేటంత సిచ్యువేషన్సే కదా మామూలు. అంటే ఆ స్పెసిఫిక్ గా ఆ ఫ్యామిలీ గురించి ఇద్దరు ఆత్మహత్యలు ముఖ్యంగా మన సరౌండింగ్ లో ఉండేటోళ్ళు కూడా అందరూ మనలాగా. అంటే వ్యవసాయ కుటుంబం ఇంటి పక్కన ఊరోళ్ళందరూ కూడా చేదోడు వాదడు 50,000 60,000 లక్షలు ఇచ్చుడు పుచ్చుకోవడం తప్ప వాళ్ళు అప్పులు ఇచ్చే పరిస్థితి ఉండదు. అంటే తన బిడ్డ పెళ్లికి దాచిపెట్టుకునేయో లేకపోతే కొడుకు సరుకు దాచిపెట్టుకునే కొంత ఎన్నికేసుకునే, సపోజ్ వాళ్ళు కష్టంలో ఉన్నట్టు 50,000 కావాలంటే ఇస్తారు. తర్వాత వాళ్ళకు నువ్వు ఇచ్చే పరిస్థితి ఉంటుంది, ఇస్తానే తీసుకుంటారు. ఇప్పుడు అప్పుడు వరంగల్ జిల్లా, ఇప్పుడు సిద్దిపేట జిల్లా, ఇప్పుడు కుమ్రవెల్లి మండలం అయినా కుమ్రవెల్లి మండలం గురువన్నపేట వాళ్ళు ఇద్దరు తండ్రి కొడుకు 2011లో ఆయన ఒకటే ఎకరం ముందు కలిసాం. ఇద్దరు కొడుకులు పెళ్లి లేదు, తండ్రి కూడా వ్యవసాయం చేస్తాడు. 2011లో ఆయన కొడుకు 4 ఎకరాలు కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తాడు. 2011లో అంటే బాగా కరువు. ఆయన ఒకటే రోజు 2 బోర్లు, అంతకుముందు 2 బోర్లు వేసాడు. కౌలుకు పట్టుకున్న పొలంలో ఎక్కడ కూడా బోర్లు ఓనర్ వేస్తాడు తప్ప ఈ కౌలు పట్టుకున్న లేదు. సరే వాళ్ళు ఏం మాట్లాడుకునేమో తెలియదు. ఆ ఓనర్ ఈ కౌలు 4 బోర్లు వేసిన తర్వాత పడకపోతే తను సూసైడ్ చేసుకో. వాళ్ళ తమ్ముడు రాజు అని హైదరాబాద్ బేగంపేటలో సెక్యూరిటీ గార్డ్ 1 గంటకు ఫోన్ చేసి, అరే వదిలే పిల్లల పైన నేను సూసైడ్ చేసుకుంటున్నా, ఆల్రెడీ పురుగుల మంది ఆయన ఫోన్ చేస్తే ఎందుకు ఆగకుండా కట్టన ఫోన్ పెట్టేసింది. వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఆమె అంటే ఆ చనిపోయిన చనిపోయింది. 2011లో అది జరిగింది కదా, 11లో చనిపోతే 13లో తండ్రి. అప్పటికి బాగా కరువు, కుటుంబం గడుచు కూడా కష్టమైంది. తనకున్న ఎకరంలో కూడా పంటలు పండాలి, ఎందుకంటే అప్పుడు వర్షాలు లేవు. ఉన్న 2 బోర్లు ఎండిపోయింది. ఆ నేపథ్యంతో తర్వాత కొడుకు చనిపోయిన బాధతో కొడుకు చేసిన అప్పులు తండ్రి చేసినా కొడుకు కట్టాల్సిందే, కొడుకు చేసినా తండ్రులు కట్టాల్సిందే. అంటే వాస్తవానికి కూడా ఏ రైతు కూడా ఇప్పటికి దాదాపు నేను 4,000 కుటుంబాల ఏ రైతుని అడిగినా కూడా మన అప్పులు ఎగ్గొట్టవచ్చు కదా అని మనం అనం. కానీ ఎవరైనా మనసులో వచ్చినారంటే మేము ఎట్లా ఎగ్గొడతాం సార్ అప్పులు, ఎందుకంటే నా కొడుకు పెళ్ళి అయితే కౌలిస్తారు. ఊర్లో నమ్మకాన్ని కోల్పోవాలి. వాళ్ళు ఏమంటారు అంటే ఎప్పుడైనా సరే మీకు అసలాన్ని ఇస్తామన్నా మేము ఇవ్వకుండా అయితే ఏమి ఊరుకోము, అప్పులు తప్పకుండా చెల్లిస్తాము. అట్లే ఈ తండ్రి కూడా కొడుకు చేసిన అప్పులు చెల్లించలేక, తను చేసిన అప్పులు చెల్లించలేక, కుటుంబాన్ని పోషించలేక ఆయన కులికలు
కోరికల మీద రాజు హాస్పిటల్ ఒక 5-6 రోజులు ఉన్నాడు. తను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ రాజు అనే అబ్బాయికి హైదరాబాద్ నుంచి తను షిఫ్ట్ అయిపోయాడు, మన ఊరికి వచ్చేసి ఆయన ఆటో నడుపుకుంటాడు. కార్యక్రమ పొలంలో ఏం బాగుంటలేదు, ఆటో నడుపుకుందామని చాలాసార్లు ఆ స్థానిక ఎమ్మెల్యే ఉంటారు జనగామ బీసీ కార్పొరేషన్ నుంచి ఒక ఆటో అని చెప్పి చాలాసార్లు అంటే దుర్భరమైన పరిస్థితి. ఏ రైతులు కూడా చాలా దుర్భరమైన పరిస్థితి. అప్పుడు లేని వ్యవసాయదారులు దాదాపు ఉంటారు, అంటే పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడ్డ ఏ రైతు కూడా అప్పులు లేకుండా. వ్యవసాయం ఎవరైతే పని చేస్తారో అతను కౌలు రైతు కావచ్చు, నార్మల్ రైతు కావచ్చు, వాళ్ళకి ప్రభుత్వం నుంచి మన ప్రభుత్వ ఉద్యోగుల కోసం కావచ్చు, మంత్రుల కోసం కావచ్చు, ఎమ్మెల్యేల కోసం, ప్రభుత్వ రంగ సంస్థల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తారు. సో తిండి అనేది లేకపోతే మనకు మనుగడ లేదు మనిషి ఖచ్చితంగా. కాకపోతే ఆ తిండి అనేది మనం రైతు నుంచి తీసుకోకుండా బయట స్టోర్స్ నుంచి బయట నుంచి తీసుకుంటున్నాం, తెలియట్లేదు. అది ఉంటేనే మనం తయారు చేస్తే తెలియట్లేదు. మన దగ్గర ఎవరైతే ఉన్నతమైన స్థితిలో ఉండి ఎవరైతే జాబ్ చేసుకుంటా ఉన్నారో మనకి ఈజీగా వస్తుంది, ఫుడ్ అనేది ఈజీగా వస్తుంది. కానీ నీకు ఎట్లయితే ఫుడ్ వస్తుందో అక్కడ పని చేసేవాడు ఆ పని చేస్తూ ఫుడ్ నీకోసం ఫుడ్ ఉత్పత్తి చేస్తూ దానికి రేట్ రాక అతను ఫస్ట్ ఆయన అమ్మేది ధాన్యమే అని ఆయన తినట్లేదు. వాళ్ళకి ప్రభుత్వం నుంచి అంటే రోజువారీ రైతు బంధు ఇవ్వడం ఏమవుతుంది, కేవలం భూమి ఉన్న వాళ్ళకి వస్తుంది. ఎవరైతే వ్యవసాయంలో రోజు వెళ్ళి పనిచేస్తుంటారో దాదాపు ఒక పంట మన చేతికి రావడానికి మినిమం 4 నెలలు అయితే ఏ పంట వేసుకున్నా 4 నెలలు పడుతుంది. ఆ 4 నెలల కాలానికి రైతు 2 కార్లు వేసుకున్నా, 1 కారు పంట వేసుకున్నా కూడా రైతుకి ఒక రకమైన ఉద్యోగం టైప్. రైతు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ కూలీ అనుకో. రైతుకి కూలీ చెల్లిస్తే ఈ విధానం తీసుకొస్తే ఇది పక్కదారి పోకుండా కేవలం ఎవరైతే భూమిలో దిగి మట్టిలో ఎవరైతే దిగి పనిచేస్తున్నారో వాళ్ళకి మాత్రమే కొంచెం అమౌంట్ అనేది ప్రభుత్వం చేయగలిగితే ఖచ్చితంగా వ్యవసాయ రంగంలో ఏమన్నా చేంజెస్ భరోసా ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా. మనం కొనేదానికి డబ్బులు ఇచ్చుకుంటాం అయిపోతుంది, కానీ నీకోసం ఫ్రీగా పనిచేస్తుంది. మొత్తం ఈ వ్యవస్థనంతా కంప్లీట్ గా చూసుకొని వస్తే ఖచ్చితంగా రైతు ఆడ ఊకనే పనిచేస్తుంది. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తాను. ఒకవేళ ప్రభుత్వం దృష్టి అంటే ఏ దేవుడో కనికరించి ప్రభుత్వానికి కలిగి ఇస్తే బాగుంటుందా రైతులకు? ఆదాయ భద్రత లేని ఉపయోగకరంగా వ్యవసాయం. అందుకే దాని గురించే అంటే ఎవరిని అడిగినా మీరు పనికి వెళ్తారు సార్, మీ జాబ్ ఇది మీకు ఇది వస్తుంది, నాకేమున్నాయని అక్కడ ఉంది. అందు గురించి ఇప్పుడు నేను టీచర్, ఫస్ట్ రాగానే నాకు జీతం వస్తుంది సార్. తర్వాత ఒక ఆయన టీ కొట్టు ఆయనకి సాయంత్రం కాగానే అన్ని డబ్బులు వస్తే ఎన్ని ఖర్చు అయింది, ఎన్ని బిల్లు చూసుకుంటాడు. ఆటో నడిపెట్టి ఆయన ఎంత డీజిల్ పోయింది, ఎంత ఖర్చు అయిందని చూసుకుంటాడు. తర్వాత కూలికి పోయేటాయన నాకు 400 వచ్చినాయి, 250 వచ్చినాయి చూసుకుంటాడు. ఉద్యోగస్తులు అయితే నెలలకు వచ్చి బిజినెస్ అయితే ఇయర్లీ మంత్లీ చూస్తారు. కానీ వ్యవసాయదారునికి ఒక్కరికి ఆదాయ భద్రత లేదు. ఈ ఆదాయ భద్రత లేకపోవడం వల్ల సూసైడ్ జరుగుతారు. అంటే ఒక భరోసాతో బతారు. ఈ సంవత్సరం పంట పడలేదు, నెక్స్ట్ ఇయర్ పంట పడుతుంది, లేకపోతే మళ్ళీ సంవత్సరం పంట పడుతుంది, లేకపోతే మళ్ళీ సంవత్సరం పంట పడుతుంది అని చెప్పి అట్లా వ్యవసాయాన్ని నడిపించుకుంటూ పోతుంది. వాస్తవానికి వ్యవసాయాన్ని ప్రతిరోజు 2000 మంది వదిలిపెట్టుకుంటారు దేశం మొత్తం. ఇప్పుడు మీలాంటి యూత్ ఉన్నారు, మీలాంటి యూత్ అందరు కూడా వ్యవసాయ రంగానికి రావట్లేదు. ఏదో ఒక చిన్న సెక్యూరిటీ గార్డ్ అయినా సరే నెలకు 10,000, అదొక ఆదాయ భద్రత. నెల కాగానే 30 తారీఖు అయిపోయింది, 1st, 2nd, 4th లోపు మనకు 5 మనకి ఎంత వస్తాయి, 10,000 వస్తాయని ఒక భరోసా ఉంటుంది. కానీ వ్యవసాయ రంగానికి ఆ భరోసా లేదు. ఆటో నడిపేయడానికి రోజు 500 వస్తే భరోసా ఉంటుంది. ఈ భరోసా లేదు. అంటే భరోసా లేని ఏకైక రంగం ఒక వ్యవసాయ రంగం. ఏదైతే మద్దతు గత ప్రభుత్వం లక్షల రూపాయలు మాఫీ చేస్తాను కొన్ని గతంలో చేసి కొన్ని చేయలేదు. తర్వాత దేశవ్యాప్తంగా కూడా కొంత చర్చ జరుగుతాం. నేను ఏమంటున్నా అంటే వ్యవసాయంలో అప్పు తీసుకునే పరిస్థితి దుర్మార్గం. అసలు అప్పులు వ్యవసాయదారుడు అప్పు తీసుకునే పరిస్థితి రావడమే దుర్మార్గం. ఏదో మళ్ళా ఏదో పిచ్చగెత్తుకున్నట్టు, ప్రభుత్వాల మీద పిచ్చగెత్తుకున్నట్టు ఏం రుణమాఫీ చేస్తాం, ఆ పరిస్థితి తీసుకురావడం చాలా దుర్మార్గం. అసలు మెయిన్గా ఏంటంటే రైతులు అప్పు తీసుకునే పరిస్థితి రావద్దు. రైతుల అకౌంట్ లో మినిమం అవసరాలకు తిరిగే బ్యాలెన్స్ ఉండేటట్టు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద. ఇప్పుడు మీరు రాసిన ఆత్మహత్య విషయంలో ఇంకొక ఫ్యామిలీ పరిస్థితులు బాగాలేవు, చనిపోయిన అతను కూడా రైతు తనకు వచ్చిన ఇబ్బందులకు చనిపోయింది. ఆ తల్లి పరిస్థితి, ఆ తల్లికి పాలు పిల్లలకి ఇవ్వడానికి పాల డబ్బా కొంటే ఆ డబ్బులు అంటే ఫోటో ఫ్రేమ్ కట్టించుకోలేదు, తండ్రి ఫోటో అది అంటే 2024 వచ్చినా సార్ మనం ఆల్మోస్ట్ 2024 అంటే ఇప్పుడు
ఇంటికాడ మన ఇంటికాడ ఎక్కడ ఉన్న పని మనం విడవండి చేయొచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఒక 500-600 కొట్టి ఫోటో పిల్లలకు తండ్రిని చూపేయలేని పరిస్థితిలో ఉంది. ఆ డబ్బులు ఉంటే నాకు నెక్స్ట్ మంత్ పాలకపు వస్తుంది పరిస్థితికి వచ్చింది కదా. వీటి గురించి మీరు ఖచ్చితంగా ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళింటారు. ప్రైవేట్ వ్యక్తులు కాకుండా ప్రభుత్వం తరఫున వీళ్ళకి కాలేదు. ఇప్పుడు చనిపోయిన ఇంతకుముందు అయిపోయిన ఇద్దరు కావచ్చు, ఈమె కూడా ప్రభుత్వం నుంచి ఏం కాలేదు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం రాంపురం. పోలియో వచ్చి కొంత అబ్బాయికి కొద్దిగా పోలియో వచ్చింది. వ్యవసాయం చేసుకున్నట్టు వాడి ఆమె ఊర్లోనే అమ్మాయి ఇచ్చింది. ఆ కుటుంబం వెళ్ళక పంటలు వెళ్ళిపోవడం సూసైడ్ చేసుకుంటే నేను పేపర్లో చూసి 6 నెలల తర్వాత మాట్లాడుతుంది తప్పేది సార్. పాప మా ఆయన వ్యవసాయం చేస్తూ తర్వాత ఈ మేస్త్రి కూలి పనిచేస్తాను. అయితే పిల్లలకు పాలు లేవు. ఆమె పాలకి లేమంటే ఆమె చిన్నప్పుడు ఇంకో పడి అంటే కాలిపోవడంతో పాలించే పరిస్థితి లేదా పాల డబ్బాలతో పాల డబ్బాలకు కూడా పైసలు అని చెప్పి అంటే కూలిపోయి తీసుకొచ్చి పాలు డబ్బాలు అయితే తను అప్పులు 4 లక్షలే ఉన్నాయి. 6 లక్షలు అప్పులే అది పోగేసి కుటుంబానికి గడవక ఇవన్నీ పోతే అంటే ఇంత దూరం వచ్చినా కదమ్మా మీ ఆయన ఫోటో నాకు అంటే ఏం ఆయన మనం పోయినప్పుడు ఏమైందంటే ఫోటో నాకు అర్థమైంది ఆయన చెప్పాడు. ఎంత ఎటు చూసినా కూడా ఫోటో కనబడుతుంది. అమ్మ నేను ఎంత దూరం వచ్చినా మీ ఆయన ఒకసారి ఫోటో పాస్పోర్ట్ ఉంది సార్. పాస్పోర్ట్ కదా చెప్పి లేదు సార్ 400కు పాల డబ్బా కోసం పైసలు కట్టేయాలంటే నాకు అంటే ఈ 20 సంవత్సరాల్లో ఈ 24 సంవత్సరాలు అర్థమైన సంఘటన చాలా బాధ అనిపించింది. కేవలం 400కు భర్తను అంటే మనం రోజు చూసుకుంటాం తండ్రిని పిల్లలకు తండ్రి చూపించడము తను చూసుకోవడము చాలా బాధ అనిపించింది. కేవలం ఎక్సెప్ట్ పాల డబ్బా కోసం కట్టలేదు సార్. ఉమ్మడి మెదక్ జిల్లా దౌతాబాద్ మండలం ఆమె కూడా కట్టేది. ఎందుకు కట్టేయలేదు అన్నమాట నా దగ్గర పైసలు కట్టేయలేదు. ఆయన ఆ అబ్బాయి అసలు రోజు సూసైడ్ చేసుకుంటారు. అప్పుడు బాగా కనుండే సూసైడ్ చేసుకుంటారు. ఈ కుటుంబానికి కానీ ఆ రాపూరు అమ్మాయి కుటుంబానికి కానీ ప్రభుత్వం ఎలాంటి సాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళ పేరు మీద భూమి లేదు. ఎవరైతే ఆత్మహత్య చేసుకున్న మగ రైతులు ఉంటారో వాళ్ళ పేరు మీద భూమి లేదు కాబట్టి ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయాలి. అంటే నేనేమంటున్నా అంటే కేవలం భూములకే సహాయం చేయడం కాదు, వ్యవసాయం నిజమైన వ్యవసాయదారులందరికీ సహాయం చేయాలి. మట్టిలో దిగి ఎవరైతే పనిచేస్తారో నిజమైన వ్యవసాయదారుడే ఆత్మహత్య చేసుకుంటారు. అంటే వ్యవసాయ అనుబంధ రంగాలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ విత్తనాలు ఉత్పత్తి కేంద్రాలు, తర్వాత ఒడ్లు కొనుగోలు కేంద్రాలు, ఒడ్లు కొనుగోలు చేసినారు, పత్తి మిల్లులు, డీజిల్ ట్రాక్టర్లు తయారు చేసినారు, హార్వెస్టర్లు తయారు చేసినారు, తర్వాత నాగలు తయారు చేసినారు. అంటే వీళ్ళు ఎక్కువ సూసైడ్ చేస్తారు. గడ్డి మందులు, పురుగుల మందులు తయారు చేసేటోళ్ళు, అవి తయారు చేసేటోళ్ళు, యూరియా అమ్మేటోళ్ళు, డీజిల్ పెట్రోల్ అమ్మేటోళ్ళు ఎక్కువ కూడా ఆత్మహత్యలు చేస్తారు. కేవలం నిజమైన రైతు భూమిలో ఎవరైతే కష్టపడి భూమిని దిగి బురద కడతారో వాళ్ళు మాత్రం ఆత్మహత్య చేస్తారు. అది చాలా ప్రమాదకరం, దేశానికి ప్రమాదకరం. ఎందుకంటే మనము కరోనా టైంలో మనం చూసిన చాలా సార్ అన్ని వ్యవస్థలు కోల్పోయింది. ఒక వ్యవసాయ రంగం మాత్రమే బతికింది. వ్యవసాయంలో పనిచేసే వాళ్ళు ఎవరి జోలికి కారణం ధైర్యం చేయలేదు. ఇప్పటివరకు దేశంలో తెలంగాణలో మొత్తం గణాంకాలు రైతు ఆత్మహత్యలు ప్రభుత్వం రిజిస్టర్ చేసి ముఖ్యంగా దేశవ్యాప్తంగా చూస్తే ప్రతి అర్ధగంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంది. అది ఎన్సీఆర్ రిపోర్ట్ ప్రకారం మనం చెప్తున్నారు. దేశవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న అన్ని కూడా ఒక రికార్డు ఎన్సీఆర్ రిపోర్ట్ చేస్తారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దేశవ్యాప్తంగా ఉంటుంది. దాని ప్రకారం దేశవ్యాప్తంగా ప్రతి అర్ధగంట ఒక రైతు ఆత్మహత్య చేసుకుంది. ఇప్పటి వరకు 1995 నుంచి 2022 వరకు భారతదేశ వ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. అవి బయటకు వచ్చినాయి మాత్రం. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో బయటకు రాకుండా చాలా ఆత్మహత్యలు జరిగి మనం మామూలు పోస్ట్ మార్టం ఉండదు, రిపోర్ట్ ఉండదు, ఏముండదు, మనం కాష్టం చేస్తాం.
ఇంకా గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ ప్రాంతాల్లో అయితే అసలు బయటకు కూడా రావు. కేవలం 174 ప్రకారం CRP ప్రకారం చేసినవి మాత్రమే NCRP రికార్డ్ చేస్తారు. అట్లయితే దాదాపు 4 లక్షలు. మన తెలంగాణ విషయానికి వస్తే 95 నుంచి 2022 వరకు దాదాపు 37,000 ఇది తెలంగాణ. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు 2014 కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, తర్వాత మోడీ గారు, మన్మోహన్ సింగ్ గారు, ఇంకెవరో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయినంత మాత్రాన రైతు ఆత్మహత్యలు ఆగవు. సంస్కరణలు రావాలి తప్ప ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు మారినంత మాత్రాన లేకపోతే మంత్రులు మారినంత మాత్రాన ఈ రైతు ఆత్మహత్యలు ఆగవు. కేవలం విధానాలు మారాలి, ప్రభుత్వ విధానాలు మారాలి, వ్యవసాయ రంగం పట్ల చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి అవి నిజంగా అమలు చేసినప్పుడు రైతు ఆత్మహత్యలు ఆగుతాయి తప్ప ఈ మంత్రులు ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం వచ్చింది అంటే గత ప్రభుత్వం ఏమన్నది అసలు రైతు ఆత్మహత్యలు రాష్ట్రంలో ఇప్పుడు వీళ్ళు కూడా ఏమంటారంటే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు ఆత్మహత్యలు అని కూడా ఈ 3 నెలలు 4 నెలల ప్రాంతాలలో లేవు. వాస్తవానికి కూడా రైతు ఆత్మహత్య అనేది ఆల్ ఆఫ్ సడన్ గా ఒక్కనాటితో ఈ సంక్షేమం 1-2 రోజులలో 2-3 నెలలలో 2-3 పంటలలో కాదు. అంటే ఒక రైతు ఆత్మహత్యకు ఒక 4-5 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కూడా అంటే రైతు ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు చదివించుకోవాలి, తర్వాత కుటుంబాన్ని పోషించుకోవాలి. ఇవన్నిటి కూడా ఖర్చులు ఆ సరిగా పంటలు పండిన పంటకు గిట్టుబాటు ధర ఉండదు. పండిన పంటకు ఏదో ఒకటి రాళ్ళవానో లేకపోతే దోమ పూట ఏదో ఒక కక్కుతో ఎండిపోవడం అట్లా జరుగుతుంది. ఇవన్నీ కారణాలతో అప్పులు ఎక్కువ. అంటే ఏమనుకుంటారంటే తను సడన్ గా చనిపోయాడు అంటే ప్రభుత్వం కూడా ఏమనుకుంటుంది తను ఆత్మహత్య చేసుకుంటాడు రైతు అంటే ఒక ఎంపీటీసీ చచ్చిపోయినా ఎంపీటీసీ మృతి అనిస్తారు, ఓ ఎంప్లాయీ చచ్చిపోయినా ఎంప్లాయీ మృతి అనిస్తారు, లేకపోతే కార్మికుడు చచ్చిపోతే కార్మికుడు మృతి అనిస్తారు. రైతు చచ్చిపోతే మాత్రం ప్రభుత్వాలు ఒప్పుకుంటారు. దేశవ్యాప్తంగా అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రాల్లో ఉండే రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం దాన్ని నిజంగా ఒప్పుకోవాలి. అంటే ఆత్మహత్య చేసుకోవడానికి ఒప్పుకోవడానికి ఏ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వచ్చే ప్రభుత్వాలు కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ఇప్పటి వరకు దాదాపు జనవరి నుంచి అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 100 మంది అంటే వివిధ అంటే వివిధ దినపత్రికలు రోజు పత్రిక చూస్తాం. ఆ పత్రికలో వచ్చిన దాని ప్రకారం దాదాపు 100 మంది రేవంత్ రెడ్డి వచ్చినంత మాత్రంలో కేసీఆర్ వచ్చినంత మాత్రం రైతు ఆత్మహత్యలు ఆగదు. నేనేమంటున్నా అంటే రైతు ఆత్మహత్యలు అంటే వ్యవసాయ విధానం పటిష్టంగా ఉండాలి. వ్యవసాయ విధానానికి సంబంధించిన చర్చలు పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ 60% కంటే ఎక్కువ జరగాలి. అంటే దాదాపు 100 రోజులు జరుగుతాయి సెషన్, 100 రోజులు పార్లమెంట్ చర్చ జరుగుతాయి, 100 రోజులు అసెంబ్లీ సమావేశం జరుగుతాయి. అలా 100 రోజుల్లో 60-65 రోజులు వ్యవసాయం చర్చ జరగాలి. అట్లా జరిగితే ఆ విధానాలు మాత్రం ఆత్మహత్యలు ఆగుతాయి తప్ప ప్రభుత్వాలు మారినంత ముఖ్యమంత్రులు మారినంత మాత్రం లేకపోతే ప్రధానమంత్రులు మారినంత రైతు ఆత్మహత్యలు ఆ రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రతిరోజు వ్యవసాయ రంగాన్ని 2,000 ఇంట్లో కూడా చేసేదాన్ని 60% పీపుల్ ఆల్టర్నేటివ్ లేక వేరే మార్గం లేక అంటే వ్యవసాయం తప్ప ఏం లేదు. వాళ్ళ పేరెంట్స్ లో వదిలిపెట్టలేక, వాళ్ళ కుటుంబాన్ని వదిలిపెట్టలేక, వాళ్ళ ఇల్లులో వదిలిపెట్టలేక దానికోసం వ్యవసాయం చేసుకుంటారు. ఆల్టర్నేటివ్ చాలా మంది వ్యవసాయం సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఆదాయ భద్రత లేదు. ఆల్రెడీ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వ్యవసాయం చాలా వేల ఎకరాల భూమి కమర్షియల్ ల్యాండ్ అది అంటే మనం ఉత్పత్తిని కోల్పోయినట్టు ఫ్యూచర్ లో ఈ హైదరాబాద్ దగ్గర వచ్చే వ్యవసాయం ఇప్పుడు మీరు చూస్తున్నారు మీ అబ్జర్వేషన్ ప్రకారం దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇప్పుడున్న పరిస్థితి కంటే మెరుగైన రైతు సంస్కరణ ఉన్న రాష్ట్రం ఇప్పుడు మనం చూసాం గతంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలు దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం జరిగింది. ఇప్పటి కూడా జరుగుతాం నల్ల చట్టాలు 3 నల్ల చట్టాలు. అంటే ఒక్కటి ఎగ్జాంపుల్, ఏ రైతు అయినా దేశంలో ఏ పంట పండించినా ఎక్కడికి పోయి అయినా అమ్ముకోవచ్చు ఒక స్వేచ్ఛ వ్యాపారం.
గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. కానీ వాస్తవానికి దేశంలో ఏ రైతు కూడా తన ఊర్లో అమ్ముకోవడానికి ఇష్టపడతాడు, తన మండలంలో అమ్ముకోవడానికి ఇష్టపడతాడు, లేకపోతే తన ప్రాంతంలో అమ్ముకోవడానికి ఇష్టపడతాడు తప్ప ఈ హైదరాబాద్ నుంచి బాంబేలో అమ్ముకోవడం ఒక రైతు దళాలు తప్ప ఎవరు అమ్ముకోవడం. అది ఇప్పటి కూడా ఉన్నది. మన ఉత్పత్తిని తీసుకుపోయి హైదరాబాద్ నుంచి వరంగల్ తీసుకుపోయి అమ్ముకోవచ్చు, వరంగల్ నుంచి నిజామాబాద్ తీసుకుపోయి అమ్ముకోవచ్చు, అట్లా అమ్ముకోవచ్చు ఆ సీట్. కానీ ఆ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన అయితే మోడీ గారు క్షమాపణ ఎక్కువ అంటే ఇవి కూడా వ్యవసాయ విధానాలు ఇవి కూడా రైతులకు అనుకూలంగా, రైతులకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. అట్లా లేవు. అంటే ఏ రాష్ట్రంలో లేవు, ఏ రాష్ట్రం అంటే అంటే ఇది ఉమ్మడి జాబితాలో, ఇది కేంద్ర జాబితా కాదు, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలో ఉంది. ఈ ఉమ్మడి జాబితా ఏమి కూడా ప్రభుత్వాలకు ముఖ్యంగా చిత్తశుద్ధులు మనం చూస్తా ఉంటాం. ఇప్పుడు మన దగ్గర ఎలక్షన్లు జరుగుతాయి, ప్రతిది కూడా రైతుల మీదనే నడుస్తా ఉంటాం. ఇలా రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, పంటల కొనుగోలు కావచ్చు, తర్వాత ఈ నీళ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, తర్వాత పంటల ఇంపోర్ట్ కావచ్చు, పంటల కొనుగోలు కావచ్చు, ప్రతిది కూడా రైతు మీద జరుగుతుంది. చూస్తా ఉంటాం. చట్టాలు కావట్లేదు, సంస్కరణలు కావట్లేదు, రైతులకు ఉపయోగపడేది కావు, కేవలం ఓట్ల కోసం మాత్రమే వాళ్ళు ఈ రాజకీయం నడుస్తారు. అట్లా కాకుండా కేవలం రైతుల కోసం అదే రైతును వాడుకుంది. సినిమాల్లో కూడా రైతు సెంటిమెంటల్ మంచి అవకాశం ఉంది. ఆ సినిమా ద్వారా వచ్చిన ఆదాయంలో 1% కూడా రైతుకు ఖచ్చితంగా జరిగేది. ఒక రైతు చనిపోయినప్పుడు పంచనామా నిర్వహిస్తారు. చాలా వరకు అంటే ప్రభుత్వానికి ఎక్కడ మనం చూస్తున్నాం, పంచనామాలో రైతు ఆత్మహత్య తీసుకోవట్లేదు అని కుటుంబాల వెదలు వాస్తవమా? ముఖ్యంగా ఒక రైతు ఆత్మహత్య మనం ఇప్పుడు స్ట్రగుల్ అయితే దాన్ని ఎట్లా హౌ టు ఎస్కేప్ అని తెలియక ప్రతి కుటుంబంలో కూడా భార్యాభర్తలు కానీ తల్లిదండ్రులు కానీ పంచాయతీ పెట్టుకుంటారు. వాళ్ళు ఏం రాస్తారంటే రాత్రి భార్యతోని పంచాయతీ పెట్టుకోవడం కాబట్టి ఆత్మహత్య చేసుకుంటారు, లేకపోతే రాత్రి అన్నతోని తమ్ముతో పంచాయతీ ఎక్కడ వస్తుంది అంటే పంచాయతీ పెట్టుకున్న ఏ భార్య అయినా భర్త అయినా మనీయే కారణం. మనీ ముఖ్యంగా బేసికల్ గా మనీ కారణం. అంటే ఆత్మహత్య చేసుకునే ఏ కుటుంబం అయినా పంచాయతీ ఏదో కొంత ఘర్షణ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? భార్య ఏమంటారంటే నువ్వు బోర్లు వేసి ఏమేకు అనవసరంగా ఎందుకు, ఇప్పటికే 4 బోర్లు వేసుకుంటారు. ఇక్కడ వర్గల్ ఎలర్జీ వర్గల్ మండలంలో సామలపాలెం ఆయన 40 బోర్లు వేసి ఒకటే 5 ఎకరాల్లో 40 బోర్లు వేసి ఆయన ఇంటి పేరే బోర్గా మారి అంటే 2 బోర్లు ఇప్పుడు వస్తుంది. అంటే ఎటైతే మీకు ఇప్పుడు సిద్దిపేట దగ్గర మద్రాసు పల్లెలు బాబాయ్ అని ఒక రైతు ఒకటే రోజు 3 వేసాడు. ఈ ఫిబ్రవరి రీసెంట్ పంట టమాటాతో 3 వేసిన ఫెయిల్ అయ్యాడు. అంటే ఒక్కొక్క దానికి 90,000 పెట్టు, లేకపోతే 80,000 పెట్టు, ఇంకా దాదాపు 3 లక్షలు అప్పు అయినట్టే. అంటే భార్య ఏమంటే నువ్వు బోర్ వేయకుంటే వేసినావు, అనవసరంగా అప్పులా బిడ్డ పెళ్లికుంటే అరే మనం వేస్తేనే పంటలు పడితే మన మొత్తం అని వేస్తాం. అట్లా కొద్దిగా ఘర్షణ వాళ్ళు ఈ పక్కన రాత్రి పంచాయతీ అదే రాస్తాం. అంటే బేసికల్ గా ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే అది మర్చిపోయి ఆ రైతు ఆత్మహత్య చెప్పడానికి సిగ్గుపడుతుంది ప్రభుత్వాలతో పాటు అధికారులు కూడా ఏం చేస్తారంటే ఇద్దరు భార్య భర్తలు రాత్రి పంచాయతీ ఎవరైనా కూడా తను చేసే పనుల నుంచే అన్ని కార్యక్రమాలు పిల్లల చదువు ఆర్థిక పరిస్థితి దానికోసం. అంటే ఒకవేళ పంచాయతీ పెట్టుకున్న వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకోవాలని ఆత్మహత్యలు ఎవరు బతకరు. ప్రతి భార్య భర్తలు పంచాయతీ అంటే ఎక్కడ మూలం పంచాయతీ మూలం ఏమంటే ఆలోచించాలి. ప్రభుత్వాల మీద ముఖ్యంగా మీకు చాలా తర్వాత అధికారులకు నిజాన్ని పేపర్ భార్య భర్తలు ఎందుకు పంచాయతీ పెట్టుకోవడానికి ఇల్లు కట్టుకుంటే మీకు ఒక ప్రశ్న ఇస్తాను. ఒక రైతు ఆత్మహత్య చేసి ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసి అంటే గత సంవత్సరం ఒక బోర్ పడ్డది. ఆ ఎకరంన్నర తను ఇల్లు కట్టుకున్నట్టు ఎకరం పొలం ఆత్మహత్య చేసి పొలం కట్టు
పొలం ఎకరంన్నర పచ్చగా అయినా రైతు ఆత్మహత్య ఎందుకు అవుతుంది? ఎకరంన్నర మరి ఏం చేస్తుంది సార్ అంటే వ్యవసాయం చేస్తుంది. మరి రైతు ఆత్మహత్య ఎందుకు? అందుకని వ్యవసాయం కాకుండా వేరే పని చేసుకుంటా ఆయన రైతు ఆత్మహత్య కాదంటే ఓకే. ఆయనకు ఎట్లు ఉన్నాయి, 2 పాటలు ఉన్నాయి, ఆయన అనుకున్నది ఆయన కంప్లీట్ వ్యవసాయం చేస్తుంది. అంటే పొలం మారుతుంది కదంటే పొలం ఇప్పుడు మారుతుండదు. ఆయన గత 4 సంవత్సరాల నుంచి 5 చేసి ఇల్లు కట్టుకున్నాడు, బిడ్డ పెళ్లి చేసింది, దానికోసం అప్పాయింది. అవి ఎక్కడి నుంచి రావాలి? వ్యవసాయం నుంచి రావాలి. అంటే తను ఒప్పుకోవడం అంటే నేను చాలా ద్వారా విజ్ఞప్తి, ముఖ్యంగా అధికారం మానవతా దృక్పథం, రైతుల పట్ల మానవత అంటే ఎవరి పట్ల మనుషుల పట్ల మానవతా దృక్పథం. తను ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను, పంచాయతీ ఎక్కడి నుంచి అయినా దూరాన్ని దాన్ని ఏదో నీరెస్కి కావడానికి మనుషులు మీరు ఆత్మహత్యనే చెప్పండి. ఆత్మహత్య చేసుకుంటే ఎవరైనా రైతు లేకపోతే ఓవరాల్ ఎక్కువ శాతం మగవాళ్ళు. తర్వాత పరిస్థితి ఫీమేల్ లీడ్ చేయాలి. ఆడమనిషి అప్పటి వరకు ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళి మగపాన్ని ఆడిపాన్ని అనిపించుకొని ఆమె ఆమె అది ఇంకా దుర్భరమైన పరిస్థితి. నివేదిక ఇవ్వకుండా కావాల్సిన ఎంతమంది ఆడవాళ్ళు అంటే చనిపోయిన తర్వాత సింగిల్ ఆ ఫ్యామిలీకి చాలా హెక్టిక్. అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా అంటే లోకల్ లీడర్లు ఎవరు చేయట్లేదు. లోకల్ లీడర్లు ఎవరు ప్రభుత్వానికి చాలా రీచ్ వెళ్ళాలి, అందరికి వెళ్ళాలని ఆలోచన. దాంతో పాటు ఇప్పటివరకు ఎన్నో కుటుంబాలు చూసారు. ఒకరికి ఏదైనా బాధ అయినంటేనే మంచి అయితే మాత్రం ఖచ్చితంగా ఏది చేయాలని. మీరు ఇప్పటివరకు మీరు చేసిన అంటే మీ ద్వారా బాగుపడుతున్న ఇంకా చాలా మంది చేసి అంటే నేను మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట దగ్గర ఏదో మాట్లాడారు. ఇక్కడ హైదరాబాద్ లో మల్లాపూర్ లో వాళ్ళు ఫ్రూట్స్ వాళ్ళు సీజనల్ వాళ్ళకు 30-40 మంది పిల్లలు కలిసి ప్రతి నెల 200 రూపాయలు ఇస్తారు. ఓకే, వాళ్ళ లోపల వాళ్ళ టీం వీళ్ళేం లక్ష్యం సంపాదించుకున్నారు. హైదరాబాద్ లో టీవీస్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద టీవీస్ రోడ్డు వాళ్ళే కనుక వాళ్ళు రోజు 200 వేస్తారు. యాక్చువల్ మండలి ఇక్కడ యాక్చువల్ మండలి వాళ్ళు 20,000 సహాయం ఫార్మర్. అట్లే మహబూబ్ నగర్ అంటే ఆ ఫ్రూట్స్ అమ్ముకునే నుంచి మొదలు పెట్టే, పండ్లు అమ్ముకునే డైలీ లేబర్ నుంచి మొదలు పెట్టే పిరామిడ్ గ్రూప్ అని అది రిలయన్స్ అంబానీ వాళ్ళ డైరెక్టర్ ఆయన ఇప్పుడు డైరెక్టర్ మాజీ సైనికులు ఆయన కూడా మన తెలంగాణ 3 పిల్లలు రైతు ఆత్మహత్యలు 3 పిల్లల్లో ఈ ప్రాంతంగా ఈయన ఢిల్లీ హరీందర్ సింగ్ అని ఆయన 3 పిల్లలు 2015 నుంచి అమ్మాయికి గవర్నమెంట్ లో సీట్ రాకపోతే ఫార్మసీ ప్రైవేట్ గా చేపిస్తారు. అంటే ఈ ప్రయాణంలో వందలాది మంది చాలా కుటుంబాలకు వెళ్ళిపోయారు. అంటే ఒక 2 లక్షలు చేయొచ్చు, 1 లక్ష చేయొచ్చు, 50 రూపాయలు సహాయం అనేది ఇంత అనడానికి తక్కువ చేయడానికి చాలా మంది హెల్ప్ చేసి వాళ్ళకు ఛానల్ ద్వారా అందరికీ ప్రత్యేక ఆడపిల్ల లేడీ చేస్తా ఆత్మహత్య చేసుకునే ఏ రైతు కూడా దాదాపు 30. ఓకే, ఆడలు ఏంటంటే ఆడపిల్లలు 20 నుంచి 30 సంవత్సరాల పాటు రీసెంట్ గా జనగామ జిల్లా పాలకు కూతుర పాల ఆయన సంజీవ అమ్మాయి వాళ్ళ పాలిస్తున్నారు. ఆమె 20 సంవత్సరాలు, ఇద్దరు పిల్లలు 5 years కూడా కాదు 3 ఎకరాలు అప్పుడే జస్ట్ 1-2 hours అంటే ఇప్పుడు ఆమెకు తన తల్లిగారి తన కులము తనను తప్ప మిగతా అన్న ఊరందరినీ పిలుస్తారు.
నేను ఎప్పుడైనా ముందు ఎవరు బండి మీద పోయాడు పాయకాడికి పోయాడు సార్ పాయకాడి సార్ నాకు ఊర్లో మా వాడకట్టం తప్ప ఇప్పుడు ఆ ముసలి అత్త మామూలు దాదాపు పిల్లలు దాదుకోవాలి ఆడబిడ్డలు ఉంటే ఆడబిడ్డలు దాదు అప్పులు కట్టాలి ముఖ్యంగా అప్పులు కట్టాలి అప్పులు ఎవరు వదిలిపెట్టారు ఏ రైతు ఎగ్గొట్టారు ముఖ్యంగా రైతులకు అవసరమైతే ఉన్నప్పుడు తీసుకుపోయినా జీతం వచ్చైనా కడతలేక అమ్మాయిన ఇవన్నీ లీడ్ చేయాలి. తర్వాత ఏ అమ్మాయినా ఏ మహిళ అయినా కత్తలు కొలిపి ప్రతిదీ అమ్మాయి చూసుకోవాలి. అంతకుముందు అగ్గి పెట్టాలి ఆడ ఎందుకంటే కత్తు ఉంటాడు అత్తమామ ఉంటాడు మరుగులు ఉంటారు ఇంకా యారాలు అన్ని లీడ్ చేస్తూ పని చేయడము తినడం తప్ప అట్లాంటి అమ్మాయి వల్ల ఎంఆర్ఓ తీసుకోవాలని అప్పు తీసుకురావాలని ఆమెనే తీసుకోవాలి. తర్వాత ఇంకేటికైనా పోవాలని ఆమె ఇవాళ సమాజం అత్త చనిపోయిండు అంటే ఇంటి పక్కన ఇంటి ఉండటం వాళ్ళ మీద అంటే ఎట్లుంటదంటే మనం చిన్న చూపుతాం పక్కలేడు కదా అవి చాలా ఎదుర్కొంటారు అమ్మాయి వాళ్ళు మళ్ళా ఏజ్ లో ఉంటారు కదా 30 బిలో 30 సంవత్సరాల బిలో ఉంటుంది వాళ్ళు ప్రతిదానికి పాలిపోవాలి కాబట్టి సమాజం నుంచి ఇటు కుటుంబం ఏమనుకుంటారంటే భార్య భర్తలు పంచాయతీ పెట్టుకున్న చాలా మంది కుటుంబాలు నా కొడుకు నా కూడా రాత్రి పంచాయతీ మొన్న పంచాయతీ కోడళ్ళు తక్కువ చూపుతుంది. తర్వాత సమాజము అమ్మాయిలు తక్కువ చూపుతుంది. ఎవరితో మాట్లాడినా కష్టమే మాట్లాడకపోతే అంటే సమాజం చాలా చిన్న ఇంకా నేను సమాజాన్ని కొడుకు చచ్చిపోయినంత మాత్రాన మీ కొడుకు కోడల్లో చూసుకుంటారు మీ కొడుకు పిల్లల్లో మీ కొడుకు ఆమెను ఆదరించి తర్వాత సమాజం కూడా ఒక మానవత దుఃఖం ఉంది ఒక మనిషిగా చూడాలి ఆమెకి మనం టచ్ చేయాల్సి చాలా మంది ఏం చేస్తారంటే చాలా అట్లా చూడొద్దని చాలా దాదాపు అన్ని కుటుంబాలు అదే పరిస్థితి. కంపల్సరీ మనం రెస్పెక్ట్ ఇచ్చాలి. ఇది అంటే సంస్కరణలు ఫేస్బుక్ వాట్సాప్ లో ఆచరించడంలో కూడా ఇట్లాంటివి అందరూ ఆచరించు. చక్రధర్ ఫౌండేషన్ ఎక్కువ మందికి 2 లక్షలు ఆల్మోస్ట్ 2 చేసింది. ఇచ్చినప్పుడు లక్ష అంటే స్టార్టింగ్ అయితే 2 లక్షలు తర్వాత చాలా మంది చాలా మందికి ఆయన చాలా కేవలం ఒక జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా మీ 24 years వాళ్ళు కూడా చేస్తారు. ముఖ్యంగా చాలా మంది రాజరెడ్డి అని తను 2004 93 తన మదర్ 2004 వాళ్ళ మదర్ తను బాగా కష్టపడిచారు అందరి తను కూడా రైతుల ఆత్మహత్య చాలా ఆ స్టేజ్ నుంచి చాలా మంది కొంత సెటిల్ ఫార్మర్స్ సమాజం చాలా హెల్ప్ చాలా అందరు ధనవంతుగా సమాజం ఏదో తపన ఉన్న ఫార్మర్స్ అనే కాదు ఫార్మర్స్ అన్నం పెట్టుకుంటారు చాలా ఈ 1-2 రోజులు మామూలు 24 years రీసెర్చ్ అదే పని ఫ్యామిలీ టైం కేటాయించారు. అంటే ముఖ్యంగా నేను ఏమనుకుంటా రైతుకు ఎప్పుడు లీవ్ పండుగ కానీ పక్కన తర్వాత ఇంట్లో లేడీస్ అంటే లేడీస్ ఇంట్లో కాదు ఏ లేడీస్ కైనా సెలవు ఉంటుంది.
నేను ఇట్లా ప్రతిరోజు పంపాను. నాకు అనిపిస్తే నాకెందుకు రిస్క్ కానీ మీ కుటుంబానికి కూడా time. అంటే మామూలుగా ఇక వర్కింగ్ ప్లేస్ కేటాయిస్తాను. కానీ నేను ఏమనుకుంటా అంటే మనకు చేతనైన రోజు ప్రయాణం చేద్దాం కలుద్దాం. నేను ఒక్కటే రైతులకు హాలిడేస్ లేదు. ఇట్లా వంట చేసే మహిళలు కావచ్చు, మీరు బయట పనిచేసే హాలిడేస్, వాళ్ళకెందుకు హాలిడే, వాళ్ళకు శక్తి ఉన్నది, ఇంకే సత్తా ఉంది కాబట్టి దాదాపుగా సొంత ఖర్చులు సెలవు ఉందంటే ఈ ఎక్కడ వెళ్ళాలి, ఎంత మంది కలవాలి, వెళ్ళిపోవడం దాదాపు 3 లక్షల దాదాపు సెలవు వచ్చిందంటే నేను ప్లాన్ చేసుకుంటాను. ఆ వీక్ లో నెక్స్ట్ వీక్ వెళ్ళాలి కన్సల్ట్ అట్లా తీసుకుంటాను. అంటే మా ఫ్యామిలీ కూడా, మా పిల్లలు వాళ్ళు యూనియన్ పిల్లలు సెలవు ఉన్నాడు తప్పకుండా మా డాడీ వాళ్ళు కూడా ఒక తృప్తి. అంటే కొంత ఏం ఆ సందర్భంలోనే దాదాపు రైతు ఆత్మహత్య ఇందులో 1990 నుంచి 2022 వరకు ఆత్మహత్యల ప్రతి జిల్లా హైదరాబాద్ 9 జిల్లాలు, అప్పుడు పాత జిల్లాలో ప్రతి జిల్లా నుంచి 5-6 కేసులు. వాళ్ళ స్టోరీస్ అంటే వాళ్ళ కథలు కూడా కాదు, వాళ్ళ వాస్తవాలు ఏం జరిగిందంటే వాళ్ళ వాస్తవాలు వాళ్ళ మాటలు. తర్వాత ఆ జిల్లాలో సంబంధించిన 2022 వరకు వివరాలు, అంటే కరీంనగర్ జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో ఏ సంవత్సరం ఎన్నో ఆత్మహత్యలు ఆమె కొన్ని అంటే అన్ని మనం 37,000 కుటుంబాలు, 37,000 కుటుంబాలు, 50 కుటుంబాల వాళ్ళ కోసం నిజమైన కోసం వాళ్ళ మాట రాయడం. ఇది రాయడం అనేది దురదృష్టకరం. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ ఎవరికి రావద్దు అంటే ఎవరు ఆత్మహత్య చేస్తే రైతులు సుభిక్షంగా ఉండాలి, రైతుల అప్పులు లేకుండా బతకాలి. అది నా ఆశయం. ఈ ప్రయాణం అట్లే ప్రభుత్వం ఆవిష్కరణ వచ్చిన సార్ తోటి అంటే ఆ రోజు స్కూళ్ళంతా ఒక వ్యక్తి అంటే ప్రభుత్వం మళ్ళీ అంటే సార్ సార్ ఆయన యాక్చువల్గా తెలంగాణ ఉద్యమం కాదు, ఏమైనా మార్పు అంటే తెచ్చే ప్రయత్నం చేస్తారు సార్. మంచి ముఖ్యంగా ఆయన నేను 100 కిలోమీటర్ల 1000 కిలోమీటర్లు తిరిగి సార్ కూడా వచ్చిన సార్ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆయన నేను కోదండరామ్ సారు ఎస్ఆర్ నియామకారం కాకుండా ఇది కూడా స్టార్టింగ్ 2002 తెలంగాణ ఉద్యమం వచ్చే వరకు, తెలంగాణ మూమెంట్ వచ్చే వరకు రైతు చాలా కాలం పాటు పనిచేసి చాలా మందికి ఎంపీ ఇప్పించింది. తర్వాత అప్పుడు 2004 అంటే దాదాపు 2010 వరకు ఆకలి చావులు అంటే తిండి లేక చనిపోయిన ఆకలి చావులు బాగా స్టార్ట్ చేసి నేను ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగిన రైతు ఆత్మహత్యలు చాలా దొరికింది. ఒకవేళ తన కనుక ప్రభుత్వంలో కీలకమైన పదవిలో ఉంటే కనుక ఉండాలని ఆశిస్తూ ఉంటే కనుక తప్పకుండా రైతుల పట్ల సానుకూలంగా, ఎందుకంటే పూర్తిగా తెలిసిన వ్యక్తి, రైతుల స్థితిగతులు తెలిసిన వ్యక్తి, రైతు ఆత్మహత్యల నేపథ్యం ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబం పరిస్థితి ఎట్లా తెలిసిన వ్యక్తి కాబట్టి తప్పకుండా రైతుల పట్ల, రైతు కుటుంబాల పట్ల, రైతాంగం పట్ల, ఈ వ్యవసాయం పట్ల సానుకూలంగా తప్పకుండా వ్యవహరిస్తుంది ఆశిస్తుంది. ఆయనకు ఈ రైతులకు సంబంధించిన ఏదైనా కీలకమైన పోస్టు పదవి నేను ఆశిస్తాను. చాలా మంది 4,000 కోసలే కాకుండా సేమ్ ఊళ్ళో కొంచెం భిన్నంగా ఆలోచించి వృద్ధిలో ఉన్న కనపడరా అంటే ఒక ఊరికి దాదాపుగా 5-6 టెక్నికల్ వ్యవసాయం వాళ్ళు కొత్తది ఏదొస్తుంది అడాప్ట్ టెక్నాలజీని కానీ, తర్వాత సీడ్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, తర్వాత ఇప్పుడు వచ్చే ప్రకృతి వ్యవసాయం, అంటే పంటలు వ్యవసాయం పంటలు అట్లా ఊరికి 5-6 వాళ్ళని చూసి ఒక దాదాపు 100-200 మంది ఫాలో. తర్వాత 2-3 సంవత్సరాల వరకు అందరూ ఫాలో. అంటే వినూత్నంగా ఆలోచించే రైతులు కూడా ఉన్నారు. వినూత్నంగా ఆలోచించి వాళ్ళు కొంత టెక్నాలజీ అంటే మీలాంటి యూత్ ఎవరైతే టెక్నాలజీ తర్వాత కొత్త పంటలు పెడతారు, కొత్త విత్తనాలు పెడతారు,
అంటే ఇప్పుడు మనం చూస్తాం ఒకటే ఎకరంలో 4-5 రకాల పంటలు. అట్లాంటి మీలాంటి యూత్ టెక్నాలజీ తర్వాత ప్రకృతి వ్యవసాయం మనకు క్యాన్సర్ కానీ గుండెపోటు కానీ ఇవన్నీ కూడా ఈ పెస్టిసైడ్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎక్కువ చెప్తా ఉంటాం. అవి కాకుండా ఇవాళ ఎక్కువ మంది హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలు కూరగాయలతో పాటు బియ్యంతో పాటు కూరగాయలు తినాలి ఆలోచన. అంటే మీలాంటి యూత్ ఏం చేస్తారంటే ప్రకృతి వ్యవసాయం చేస్తే ఎక్కువ లాభం వస్తుంది. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే ప్రకృతి వ్యవసాయం తోటి అంటే దాదాపు 10,000 క్వింటాల బియ్యం అట్లాంటివి చేయడానికి ఇష్టపడుతున్నాం. వాస్తవంగా మీరు ఒక వ్యక్తి అనుకుంటేనే 4,000 దాని దాదాపు 3,000 మందికి సాయం చేస్తారు. ఆలోచించడానికి చాలా ఒకవైపు సాగిస్తూ వాస్తవంగా ప్రభుత్వం అనుకుంటే ఏమైనా అయితే సో ఇట్లాంటి వాళ్ళను అంటే ఈ టెక్నాలజీ సాధ్యమైంది ప్రభుత్వం అన్నట్టు కనిపిస్తుంది. ముఖ్య ఉద్దేశం మిస్టేక్స్ అనేది గవర్నమెంట్ లోనే సంస్కరించారు. ఫైనల్ వాడు ఈ సమయంలో అసలు ఇప్పటికీ సమాజంలో 20-30 వేలు 50 లక్షల రూపాయలు చనిపోయే చేస్తే మెరుగైతే మామూలుగా అంటే హైదరాబాద్ లో 4 లక్షలు కాబట్టి నా రిక్వెస్ట్ మీరందరూ ముందుకు రావాలి. సార్ ఒక్కరంటేనే 4,000 కుటుంబాలు ఒకవేళ అందరం అది దృష్టిలో ఉంటే మనం కూడా ఎంతో కొంత కృషి చేయాలి. ముగింపు ద్వారా సందేశం ఈ 24 ఏళ్ళ సందేశం ముఖ్యంగా మీరు అన్నారు పాత ఇప్పుడు జనగామ జిల్లా కోమలనకు కేవలం 40,000 రూపాయల కొన్ని నెలల్లో హైదరాబాద్ 6 నెలలు తర్వాత 3 సంవత్సరాలు అవును రైతు 40,000 రూపాయలు అంటే మనకు చిన్న అమౌంట్ అనిపించచ్చు కానీ ఎల్లనో వాళ్ళకి చాలా పెద్ద తన ప్రాణాలు అంటే సదాశివపేట సంగారెడ్డి అలా శ్రీశైలం కేవలం 50. అంటే నేను అనేది ఏంటంటే రైతుల పట్ల సమాజం మానవత రైతులకు ఒక భరోసా అంటే సమాజం భరోసా ప్రభుత్వం భరోసా మేమున్నామని సమాజంతో పాటు ప్రభుత్వం భరోసా ఇచ్చి మీకు తప్పకుండా మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాం అన్ని సబ్సిడీలు ఇస్తాం. నేను అనేది ఏంటంటే స్వామినాథన్ కమిషన్ ఆయన ఏమన్నాడంటే పెట్టిన పెట్టుబడులు 50% ఇవ్వాలి ప్రభుత్వం. అంటే సపోజ్ ఒక క్వింటాల్ పండియడానికి 1,000 రూపాయలు ఖర్చు అయితే 2,000 ఇవ్వాలి. అంటే మళ్ళీ కట్టాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ ఇవ్వాలి. ఒక క్వింటాల్ కు 1,000 రూపాయలు ఖర్చు అయింది. ఆ ధర ఎంత ఉండాలి? క్వింటాల్ 2,000 స్వామినాథన్ సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. దాన్ని ఇప్పటివరకు అమలు చేయని ఒక చర్చ మొత్తం ఏమంటారంటే స్వామినాథన్ కమిషన్ సిఫారసులు మేము అమలు చేస్తాం. కానీ ఒకే ఒక అంశం మద్దతు ధరని మెయిన్గా జరగాల్సి చాలా ఉన్నాయి. మన దగ్గర ఉండే చేతి కోసం ఆమె కూడా ఏం చెప్పింది సేమ్ రైతులకు పెట్టుబడులకు ముఖ్యంగా పెట్టుబడులు ఎక్కువ అంటే ముఖ్యంగా ఈ ఛానల్ ద్వారా మెయిన్ గా రైతుల్లో మనుషులు కదా మనం చూస్తుంటాం బ్యాంకులు అప్పుపోతే మామూలుగా కార్పొరేటర్లు అంటే రెడ్ కార్పెట్ చేసావు కనీసం అది చాలా బాధాకరమైన విషయం. ఎంఆర్ ఆఫీస్ నేటి మీద రైతు అంటే నేను తర్వాత రాకపోలేదు కాకుండా మనిషిని అంటే రైతు అనేది ప్రధానమైంది. రైతు చాలా ప్రధానం. రైతు ఏమని సరే మన తిండికి జవాన్ తిండే కావాలి. అంటే ముఖ్యంగా రైతును కాపాడుకోవాల్సిన ప్రభుత్వాలు కాపాడుతుంది. రైతును తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకుండా మనిషిగా చూడాలి సమాజం పైన. కాబట్టి మన రైతు ఆత్మహత్యలు అనేది ప్రమాదకరం. తర్వాత చాలా సిగ్గుపడవలసిన విషయం. దేశము చాలా సిగ్గుపడవలసిన విషయం. ఎందుకంటే ఆత్మహత్య
అనేది చాలా దురదృష్టకరం. అది ముఖ్యంగా రైతుల ఆత్మహత్య ఏ ప్రభుత్వమైనా నిజాన్ని ఒప్పుకోవాలి, దాని ప్రభుత్వ విధానాలు మార్చుకొని వ్యవసాయం అట్లా మార్చుకొని రైతు నిజంగా తల ఎత్తుకొని తిరిగే విధంగా అంటే రైతు మనం చూస్తాం చాలా కుటుంబాల్లో పెళ్లి చేయడానికి వ్యవసాయం చేస్తుంది. నీకు హైదరాబాద్ లో కానీ లేకపోతే మహబూబ్నగర్ లో కానీ నిజామాబాద్ చిన్న ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసిన పెళ్లి చేయడం. వ్యవసాయ కుటుంబంలో 10 ఎకరాలు ఉన్న వ్యవసాయ కుటుంబానికి చాలా మంది పిల్లలు పెళ్లి చేసుకుంటూ కావాలి. నేను ఏమంటే వ్యవసాయమే ప్రధానమైంది. వ్యవసాయం అట్లా చిన్న చూపు చూడడం మూలంగానే సమాజం అట్లా యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి వ్యవసాయాన్ని చిన్న చూపు వ్యవసాయ రంగం అనేది ప్రధానమైంది. అంటే దేశంలో కాదు ప్రపంచంలో అతి ప్రధానమైన వ్యవసాయం. దీన్ని పెట్టడానికి చాలా మనం ఒకరమే బతకడం కాదు, పశువులు పక్షులు జీవరాశులు కూడా వ్యవసాయం. కాబట్టి మనం బతుకుదాం, వ్యవసాయ రంగాన్ని బతుకుతున్నాం. ముఖ్యంగా రైతులు కాపాడుకొని రైతులు ఆర్థికంగా అభివృద్ధి నిజమైన సుభిక్షంగా రైతులు సుభిక్షంగా ఉంటే సమాజం సుభిక్షంగా. కాబట్టి రైతులు కాపాడుకున్నాం, ఆ ఆత్మహత్య లేని సమాజాన్ని నిర్మించుకున్నాం, ఆత్మహత్య లేని భారతదేశాన్ని నిర్మించుకున్నాం. సందర్భంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఆత్మహత్య చేసుకున్న 4,000 కుటుంబాలకు మేలు చేయడానికి తోడ్పడిన సార్తో పాటు కృషి చేసిన ప్రతి ఒక్కరికి, ఈ సంఘ సేవా కార్యకర్తలు కావచ్చు, సార్ శిష్యులు కావచ్చు, కుటుంబాలకు హెల్ప్ చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి GBK9 మీడియా ఛానల్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రైతు ఆత్మహత్యలు లేని దేశాన్ని చూడడానికి ముందడుగేసిన సార్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆత్మహత్యలు లేని తెలంగాణను, ఆత్మహత్యలు లేని భారతదేశాన్ని చూడాలని ఖచ్చితంగా ఆ వైపు మనం కూడా అందరం ప్రయాణం చేయాలని కోరుకుంటూ, మొదటగా జై కిసాన్, జై జవాన్.